ఈయన పేరు బెజవాడ కృష్ణ. ఈయన కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అదే బెజవాడ కనకదుర్గం సన్నిధిలో నువ్వు పుట్టావు కదా, కుచితాలు మనకు చెప్పలేదా? స్వాతి నాయుడు పొలం ఎడుతుంది వైజాగ్ సత్యకి. స్వాతి నాయుడుకి చెప్పాడు కదా, ఏమని చెప్పాడు చెప్పు. స్వాతి నాయుడు కుచితాతో ఏమని చెప్పింది? వైజాగ్ సత్య దొంగ, నీ సొమ్ము అంతా తింటున్నాడు అని చెప్పిందా లేదా? మన కుచిత చెప్పాడా లేదా? చెప్పాడు కదా. నిన్న వచ్చి చెప్పాడా? ఇంతకు ముందు జరిగిన ఇంత ఇష్యూస్ జరిగినాయి కదా, ఏ రోజు కూడా చెప్పాడు. ఓకే, మీకు పర్సనల్ గా చెప్పాడు. అప్పటి నుంచి ఆమె నేను దూరం పెడుతున్నా అంటే టీమ్ లో ఉంటూ వెన్నుపోటు పడకూడదు కదా. మరి అట్లాంటప్పుడు ఆయనకి పొల్లలు పెడుతున్నప్పుడు మా ఇద్దరి మధ్యన పొల్లలు పెడుతుంది కదా, మరి ఎందుకు స్టేషన్కి వచ్చింది? స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది నేను. పోలీసులు మీరే బలవంతంగా ఇప్పించారంట కదా, ఇప్పించినట్టు చేశారంట కదా. ఆమె ఎక్కడ కంప్లైంట్ ఇచ్చింది? ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు, కంప్లైంట్ నేను ఇచ్చిన. పక్క వెళ్ళింది అంతే, పక్కన మా అమ్మలకు నిలబడింది అంతే, కూర్చుంది అంతే. అదే మీడియా వాళ్ళు వస్తారు కదా, నేను ఫేమస్ అయిపోతాను అని చెప్పేసి ఆమె కెమెరాలు పిచ్చుని తిరుగుతుంటది. కుచిత క్లియర్ గా నాకు చెప్పాడమ్మా, సత్య నీకు నాకు గొడవలు కారణం స్వాతి నాయుడు. నీ మీద సత్య డబ్బులు సంపాదించుకుంటున్నాడు అనే విషయం చెప్పింది కూడా స్వాతి నాయుడు అన్నాడు లేదా? ఆ మాట చెప్పాడు. ఓకే, ఇప్పుడు అక్కడ అమౌంట్ ఇచ్చింది కూడా ఆయనకి తెలియదు కదా, అవన్నీ కూడా మళ్ళీ పుట్టించింది. మరి మా టీమ్ లో ఉంటూ నాకు వెన్నుపోటు పొడిస్తే మేము బయటకు తోసేమా? ఆమె ఒక పబ్లిక్ ప్రాస్టిట్యూట్. ఆంధ్రాలో, తెలంగాణలో, రాయలసీమలో ఎంతమంది మగాళ్ళు ఉన్నారు అందరివి చీకేసింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి క్రోమో ఆన్ చేసుకోండి. రెండో విషయం ఏంటి, ఆమె ప్రతిరోజు పబ్కి వెళ్తుంది లేదా? పబ్కి వెళ్తే మగాళ్ళు సెట్ చేసుకుంటది లేదా? షూటింగ్ అని చెప్పి ఇంటికి తీసుకెళ్తుంది లేదా? పైకి తీసుకెళ్తుంది, ఏదో ప్రాంక్ షూట్ ఏదో షూట్ అని చెప్పి రొమాన్స్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటుంది. కూతురు ముందే చేస్తుంది. నా కళ్ళతో నేను చూశాను, చాలా సార్లు అడిగాను, ఏంటి ఇంటికి తీసుకొచ్చి మరి రొమాన్స్ చేయడం ఏంటి? మార్చడానికి ట్రై చేశాం మేము. అయితే ఆమెను ఎందుకు తీసుకొచ్చామని నువ్వు అడిగా క్వశ్చన్. రుచి చూపిస్తాను యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆమె తీసుకొచ్చింది ఉప్పల్ బాల్, నేను కాదు కదా. అవును, అక్కడతో అది మరి ఆపేయాల్సింది. అది అలా కంటిన్యూ అయ్యింది. ఫోన్లే మారుతుందేమో అట్లా ఉంచినాము. ఇప్పుడు ఆమె విషయం కక్కుతుంది మా మీద. మొన్న విజయవాడ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వద్దన్నారు కదా. బర్రెలకు పెళ్లికి వెళ్ళినప్పుడు విజయవాడ ఈవెంట్ కి వెళ్ళామా, మేము రైల్వే స్టేషన్ లో ఉన్నాము. ఈవెంట్ వాళ్ళు ఫోన్ చేశారు, ఆమె వద్దు, ఆమె పబ్లిక్ ప్రాస్టిట్యూట్, ఆమె వస్తే ఇక్కడ అంతా మొత్తం మమ్మల్ని కూడా అట్లనే ప్రాస్టిట్యూట్ అనుకుంటారు, ఆమె ఆపేసి అన్నారు. అంతవరకు ట్రైన్ లో ఫేస్బుక్ స్టార్ వైఫ్ ఆశ దీని పక్కన కూర్చోడానికి ఇష్టపెట్టుకోలే, వేరే సీట్లు వెళ్ళి కూర్చుంది. అవునా కదా, కూర్చోవాలి అసలు ఆమెకు అసలు రెస్పెక్ట్ ఎవరు, ఒక చీడ పురుగులా చూస్తున్నారు సొసైటీ. కానీ మేము ఒక సిస్టర్ లా చూసాము. ఇప్పుడు ఆమె నా మీదే వెన్నుపోటు పొడుస్తూ నేను ఊరుకుంటానా? నేను మాట్లాడగలను, ఆమె మాట్లాడని నేను ఉప్పులు బాలు ఉన్నట్టు ఆమె కాడ బేరాలు పెడుతున్నమాట. అసలు బేరాలకు వెళ్ళొద్దని చెప్పిందే మేము. కూతురు ఉంది, భర్త ఉన్నాడు, గౌరవంగా బతుకు అని మేము చెప్తున్నాను తప్పితే మేము బేరాలు పెట్టే సంస్కృతి కాదు మాది. నేను సోషల్ మీడియాలో కొత్తగా లేను, 10 ఏళ్ళుగా ఉన్నాను నేను. ఆమె చెప్పినా నమ్ముతారా? ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వలేదమ్మా, నాకు ఇచ్చింది ఇన్విటేషన్. ఉప్పల్ బాలుకి ఇవ్వలేదు, స్వాతి నాయుడుకి ఇవ్వలేదు. కాకపోతే నేను ఎక్కడికి వెళ్ళి ఒక 10 మందిని తీసుకెళ్తా, ఓకేనా? మేము మా ఫ్రెండే ఒక ఆమె కారులో వెళ్ళాము, తీసుకెళ్ళాము, అంతవరకే. ఆమెనైతే పిలవలేదు. ఆమెకు అసలు ఎవరు పిలవరు. చాలా ఇంటర్వ్యూలో ఏమని చెప్తున్నారు మీరు, అన్ని ఇంటర్వ్యూలను చూడండి. వైజాగ్ సత్య నాకు దేవుడు ఇచ్చిన బ్రదర్ లాంటి వాడు, నాకు ఈ ప్రపంచాన్ని అంతా చూపిస్తున్నాడు, అన్ని దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అవతల వాళ్ళు వైజాగ్ సత్యం తిట్టినా గానీ ఆయన నన్ను తీసుకెళ్తున్నాడు అని ఆమెగా చెప్పింది. మేము ఆమెను మార్చాలని ట్రై చేసామమ్మా. నీ కూతురు భర్త అందరూ ఉన్నారు, నీకు ఒక వ్యాపారం, మీకు ఒక ఇది ఉంది కాబట్టి, కుటుంబం ఉంది కాబట్టి నువ్వు మారు అన్నాం. ఆ మారడం లేదు, తిరిగి మాకే వెన్నుపోటు పొడుస్తుంది వెనక నుంచి. ఆ మా మీద వీడియో చేసి 10 యూట్యూబ్ ఛానల్ పంపించింది. వైజాగ్ సత్య ఉప్పల్ బాలు నన్ను అమ్మడానికి ట్రై చేస్తుంది. మేము అమ్మడం పెట్టిన వాళ్ళు అమ్ముడు అయిపోయినావు. ఇంకెవరు ఒక్క మగాడని ఖాళీ ఉన్నాడు. ఇప్పుడు గొడవ వచ్చింది కాబట్టి ఆమె గురించి ఇలా బయట మాట్లాడారు కదా, ఇలాగా మేము మార్చాలని ట్రై చేసాము, ఇలా చేస్తుంది అని చెప్పి. ఒకవేళ ఇటువంటి గొడవ కానీ రాకపోయి ఉంటే ఇంకా కంటిన్యూ చేసేవాళ్ళం, చూసేవాళ్ళం, పంపించేవాళ్ళం బయటకు, అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాతి నాయుడిని మా టీమ్ లోకి ఇన్వైట్ చేసింది నేను కాదు, ఉప్పల్ బాలు. రుచి చూపిస్తా అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. ఆ టీంలో నేను ఒక హెడ్ గా ఉన్నాను కాబట్టి ఆమె కొన్ని విజయగౌడ్ షో, పెద్ద బాస్ లాంటివి మేము ఏ ఇంటిలోకి వెళ్ళినా తీసుకెళ్ళడము, మేము ఎక్కడికి వెళ్ళినా పెళ్లిళ్ళకి వెళ్ళినా తీసుకెళ్ళడం అట్లా చేసాము. ఆమె అయితే మారడం లేదు, ఎందుకంటే కుక్క తోక వంకర. దొంగలు, ప్రాస్టిట్యూట్లు, గంజాయి బ్యాచ్, హంతకులు ఎప్పుడు మారరు. ఓకేనా, క్లియరా? మరి మారని తెలిసింది కదా, మరి నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోయారు కదా, మీరు ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. రానివ్వము కాంప్రమైజ్ అంటే ఉప్పల్ బాల్ వచ్చిండు, ఇంకెవరు 2-3 వచ్చిర్రు. ఎందుకు వీడియోలు ఒకరి మీద ఒకరు పెట్టుకోవడం. నేను కూడా ఒక వీడియో పెట్టినాను, ఆమె మీద వీడియో పెట్టినా. ఇలాంటి స్త్రీ గాని తమిళనాడులో గాని పంజాబ్ లో గాని ఉంటే మాత్రం అక్కడ సాంప్రదాయబద్ధంగా పెరిగే కుటుంబాలు కాబట్టి రాళ్లతో కొట్టి చంపుతారని పెట్టిన. ఒకప్పుడు అంటే ఏదో చేసుకుంది, ఇప్పుడు కూతురు భర్త ఒక ఫ్యామిలీ ఉండేటప్పుడు ఇప్పుడు ఎందుకమ్మా పబ్బుల్లోకి వెళ్ళాల్సిన అవసరం చెప్పి ఒక మాట. డైలీ వెళ్తుంది పబ్కి, ఎవరిని ఒకటి సెట్ చేసుకుంటది, ఇంటికి తీసుకొస్తే ఏమంటే షూటింగ్ అంటది.
పైన షూటింగ్ పిల్లల ముందే చేస్తా షూటింగ్, తప్పు కదా. అదే నేను చెప్తా ఎప్పుడు కూడా, మారాలని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మీరు చేర్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి? అసలు ఛాన్స్ లేదు, మాకెందుకు. ఇంకా ఆమె వచ్చిన తర్వాత మా టీం బ్యాడ్ నేమ్స్ వస్తున్నాయి. ఓకే, మేము గ్రూప్ నుంచి మేము తప్పిపోతాం. అంటే అంటే అందరూ అనుకుంటారు కదా, ఓకే గొడవలు అవుతూ ఉంటే విడిపోతూ ఉంటారు, మళ్ళీ కలుస్తూ ఉంటారు. కుర్చీ తాతతో అయ్యింది, కేసు అయింది, మళ్ళీ మీరు కలిసారు. అలాగే నెక్స్ట్ స్వాతి నాయుడుతో కూడా అయ్యింది, ఏమంటారు గొడవలు అయినాయి, మళ్ళీ కలిసిపోతారని అనుకుంటారు కదా. ఏమో ఇదైతే అయ్యే ఛాన్స్ లేనట్టు. ఎందుకంటే నీలాగా ఇప్పుడు నువ్వే అడిగా కదా వీడియోలు పంపించింది నాకని, నీలాగా 10 మంది యూట్యూబర్స్ నాకు ఫోన్ చేశారు. చాలా మంది ఛానల్ పేర్లు కూడా చెప్పకూడదు, 10 మంది, కానీ ఎవరు అప్లోడ్ చేయలేదంట. ఎందుకంటే సత్య సంగతి అందరికి తెలుసు, చేసుకొని ఇప్పుడు సన్నీ యాదవ్ కి అన్వేష్ గొడవ అవుతుంది, ఈయన మీద కొంతమంది వీడియోలు అప్లోడ్ చేస్తున్నా, ఆయన మీద కొంతమంది వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే ఆమెకు మేము బేరం పెట్టామాట. నువ్వు ఆల్రెడీ అమ్ముడు పోయావు, నువ్వు అదే వృత్తిలో ఉన్నావు, మేము బేరం పెట్టడం ఏంటి ఉప్పల్ బాలు నేను. అంటే ఆమె చెప్పడం ఏంటంటే నా పర్మిషన్ లేకుండా నా ఫోటో తీసి నేను పక్కన ఉండగానే ఇక ఈమె రేటు 10,000 ఈమె రేటు 20,000 అని చెప్పి మీరు మెసేజ్లు పెట్టడం అట్లా చేస్తారు అని అనింది. అది కరెక్టేనా? దానికి ఏదైనా లేదు, దేనికైనా ప్రూఫ్ ఉందా? ఆమె చేసేది నేను చెప్తా వినమ్మా. ఆమె డైలీ పబ్కి వెళ్తుంది, ఎవరినొకటి మంచోని గెలుగుతుంది, షూటింగ్ అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. బోర్మండ్లో కింద ఒక రూమ్, కింద రూమ్ లో వాళ్ళ హస్బెండ్ ఉంటారు, ఆయన మంచోడు, ఆయన ఏమన్నా ఆయనకి మందు పెట్టేసింది అని ఏం మాట్లాడు. పై రూమ్ లో మాత్రం రొమాన్స్ చేసుకుంటది, సెక్స్ చేసుకుంటది, డబ్బులు సంపాదించుకుంటది. ఇది అందరికీ తెలిసిందే. ఓకే, మీరు ఆమె మిమ్మల్ని ఒక అన్నలాగా ట్రీట్ చేసింది, మీరు కూడా నా మీద వీడియోలు ఎందుకు పెడుతుంది? లల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి మన వీడియోలు చేయడం వలన ఈ రాకేష్ మాస్టర్ వైఫ్ ఉంది కదా, ఆ వైఫ్ వీడియోలు పెడుతుంది మనకి, అవసరమా నీకు? వాళ్ళు మళ్ళీ రెచ్చగొట్టినట్టు ఉంటది. 2 రోజులు ఆగు అన్నాను, అందులో ఏం తప్పు ఉంది? నువ్వు నన్ను అన్నని పిలిచేవానే కదా, నేను మంచి మాట కదా చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, లల్లి అన్న ఉంది కదా రాకేష్ మాస్టర్ వైఫ్ ని కొట్టింది, ఆమె వాళ్ళ పాప బర్త్డే అయింది, నాకు పిలవలేదు పార్టీకి. ఆమె నేనే ప్రేమతో ఒక కేక్ పట్టుకెళ్ళి ఉప్పల్ బాలుని స్వాతి గారిని తీసుకెళ్ళా, కేక్ కట్ చేసాం, వాళ్ళ ఇంట్లో లంచ్ చేశాం. అది ఎవరికి నచ్చలేదు, రాకేష్ మాస్టర్ వైఫ్కి నచ్చలేదు. ఆమె ఏమైనా వీడియో పెట్టింది ఆమె యూట్యూబ్ ఛానల్లో, కనకం మాస్టర్ అనే ఛానల్లో. ఒక పంది దగ్గరికి 3 పందులు వెళ్ళారు డిన్నర్కి అని పెట్టింది. అయిన 2 రోజులకి మళ్ళీ లల్లి పిలిచింది, ఏదో బర్త్డే పార్టీ ఉంది రా అని. నేను రానమ్మా, ఎందుకంటే ఇది ఇలా వీడియోలు పెడుతుంది, నీకు తనకు పడదు కదా, ఒక 2 రోజులు ఆగు వస్తాము, లేకపోతే నువ్వు మా ఇంటికి రా అని చెప్పినాను. స్వాతికి కూడా అది చెప్పిన, ఎల్లకు ఎందుకు గొడవలు అవుతున్నాయి, వీడియోలు పెడుతున్నారు, మళ్ళీ రెచ్చగొట్టినట్టు ఉంటుంది రాకేష్ మాస్టర్ వైఫ్కి. ఎంత కాదనుకున్నా నిన్న కాక మొన్న మనం అందరం కూడాను ఒక టీమ్మేట్స్, ఒక రూమ్ మేట్స్, అదే పెద్ద బాస్ హౌస్ లో వెళ్ళడం దేనికి, అదేనమ్మా నేను చేశాను. తర్వాత రాకేష్ మాస్టర్ ఈ కుర్చీ తాత ఇగో ప్రమాణ పూర్తిగా అల్లా ఉన్నారు, అల్లా మీద ఒట్టేసి చెప్తున్నాను, సత్య మన ఇద్దరికి గొడవ కారణం ఎవరో తెలుసా? నీ పక్కనుండే వెన్నుపోటు పడుతుంది స్వాతి నాయుడే. అదే నాకు ఒక రోజు పార్టీ దగ్గరకు వచ్చి చెప్పింది, సత్య తమ్మన్ గారి 2 లక్షలు తీసుకున్నాడు, వాడే దొంగ అని అనింది. అప్పటి నుంచి నేను తిట్టడం ప్రారంభించాను అన్నాడా లేదురా? దానికి రుజువు సాక్ష్యం ఈయనే. నిన్న కూడా నేను షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ అదే మాట్లాడుతున్నాను వాళ్ళతో. ఆయన కూడా ఒకరోజు ఈ ఛానల్ అందుకు వెన్నుపోటు దారు కదా, ఇలా వెన్నుపోటు పడుతుందని పక్కన పెట్టామమ్మా. ఓకే, సో ఫైనల్ గా వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసేసారు. ఇంక మళ్ళీ మీకు టచ్ లోకి రావడం గానీ, మళ్ళీ మీ టీమ్ లోకి వస్తానని గానీ, మళ్ళీ మీ టీమ్ లోకి వస్తానని కానీ చెప్పడం జరిగిందా? మామూలుగా అడిగిందా పోనీ? మళ్ళీ మాకు అవసరం లేదు, ఆమెను అసలు ఎవరు డేకుతలేదు, ఆమెను ఒక చీడ పురుగు చూసినట్టు చూస్తుంది సొసైటీ. మీ అందరూ తెలుసు, నీ గుండెలు మీద చేసుకొని చెప్పు, స్వాతి నాయుడు మీ ఇంటికి తీసుకెళ్లి డిన్నర్ పెడతావా? మీ అమ్మ మీ అక్క మధ్యన కూర్చోబెట్టి స్వాతి నాయుడిని నువ్వు డిన్నర్ పెట్టగలవా? నీకు ఆ ధైర్యం ఉందా? యాంకర్ గౌతమి వైజాగ్ చెప్పు నా క్వశ్చన్ ఆన్సర్. నీకు ఆ ధైర్యం ఉందా? ఎవరికి ఉండదు. నీకుందా? నాకు లేదు. నాకుందా? లేదు. ఏ బ్యాచిలర్ కొంపలు కాబట్టి రాణిస్తున్నాం. ఫ్యామిలీ మధ్యగా ఆమెను తీసుకెళ్తామా? ఒక పబ్లిక్ ప్రాస్టిట్యూట్ ని తీసుకెళ్తామా? కానీ నేను తీసుకెళ్ళా కొన్ని దగ్గరలకి, మార్చడానికి ట్రై చేసిన, అంతకు మించి ఏం లేదమ్మా. ఆమెను మీ అమ్మ వేయాల్సిన అవసరం మాకేమొచ్చింది? అసలు ఆమె ఏం ఒక షేప్ అవుట్ అయిపోయింది, నల్ల ఏనుగులాగా తయారైంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఆమెను ఎవరు కోరుకోవడం లేదు కూడా ఇప్పట్లో. ఎవడో వాచిపోయిన స్త్రీ ఆడదాని మీద ముఖం వాచిపోయింది అంట, ఆడంటోడు ఎవడో వస్తాడేమో. ముసలోళ్ళే వెళ్తారు ఆ షూటింగ్లు కూడా. చూడు అందరూ ముసలోళ్ళే గెలుగుతుంది ఆమె. మమ్మల్ని ప్లేన్ చేయడం ఏంటి? ఆమె నా రూమ్ లో కూడా ఒక వీడియో పెట్టిందట, ప్రాస్టిట్యూట్ చేస్తున్నా అని చెప్పంట. నా రూమ్ లో ప్రాస్టిట్యూట్ అక్కడే కూర్చొని, అగో నేను ఎక్కడే ఉంటానంటే అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది అట. వీధంతా నువ్వు ఎంక్వైరీ చేసి కెమెరా పట్టుకుని మైక్ పట్టుకుని వీధంతా అందరు అన్న అనుకుని నా రూమ్ కి వస్తారు. ఏరా రాత్రి కూడా ఈడొచ్చి భోజనం చేసి వెళ్ళాడు. ఇంకొక ఆమె ఉంది కదా లోకల్ పిల్ల, ఆమె కూడా వచ్చింది. మళ్ళీ ఒక ఆర్టిస్ట్ అనమాట, నెల్లూరు ఆర్టిస్ట్, ఆయన మల్లికార్జున అని, ఆయన కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళాడు. నా ఇంట్లో రోజుకు 10 మందికి వంట చేస్తాను నేను. నాకు అంత పేరు ఉంది, వస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు. చుట్టూ దేవుళ్ళు, అల్లా, జీసస్, కాశీ విశ్వేశ్వరుడు, అయోధ్య రాముడు, ఇలాంటి రూమ్ లో నేను ప్రాస్టిట్యూట్ నడిపిస్తున్నానని ఒక వీడియో చేసి పెట్టిందట. నీకంటే ఇండియాలో గానీ ప్రపంచ దేశాలు వీడియో చేసిన
రియాక్ట్ అయ్యి వీడియో చేసిన, బాలు వచ్చి డిలీట్ చేయించిన. స్వాతి నాయుడు నీ దగ్గర జడిసే ప్రసక్తే లేదు, నువ్వు నాకు కుర్చీ తాత గొడవ కారణం నువ్వు, అందుకే నిన్ను బయటకు తోసేసాము. కుర్చీ తాతే మాకు వచ్చి చెప్పాడు, మా ఇంటికి వచ్చి మరి చెప్పిండు. ఆ రోజు కూడా స్టేషన్ దగ్గర పెట్టినప్పుడు తిడతంటే స్వాతి నాయుడిని మేమందరం మామూలుగా మాట్లాడదాకని వెళ్ళాం. కుర్చీ తాత వెళ్ళిపోయి చేతులు పట్టుకుంది. అంటే అక్కడ ఏంటి ఆయన నిజాలు చెప్తాడేమో అని భయపడిపోయి. రీసెంట్ మొన్న జరిగింది, అంటే ఈ గొడవ అవ్వకముందు స్వాతి నాయుడు కుర్చీ తాత ఏమన్నాడు, 100 రూపాయలకి ఇది ఐస్ క్రీమ్ చేస్తుంది పార్కుల్లో నేను చూసాను అన్నాడు కదా. 100 రూపాయలకి పండుకుంటది స్వాతి నాయుడు, ఇది పెద్ద పబ్లిక్ ప్రాస్టిట్యూట్ అన్నాడు. నాకు బాధ అనిపించి వెళ్ళాను. ఎందుకు తాత ఎందుకు ఇట్లా అంటున్నాం కాడదానికి, రేపు పొద్దున కూతురు ఉంది టెడ్డి, ఆమె అమ్మ నువ్వు ఇలా చేసావా 100 రూపాయలకి లేనిపోయిన తల్లప్పుడు వస్తాయి తాత అంటే ఈమె నవ్వుతుంది. మా డార్లింగ్ కుర్చీ తాత నన్ను ఎందుకు అట్లా అంటావు అంటే ఏంటి, ఆ గుట్లన్నీ బయటకు వచ్చేసి వెంటనే వచ్చాడు నా దగ్గరికి. మేము పిచ్చోలో మధ్యలో ఇంటికి వచ్చి చెప్పాడు ఆయన, సత్య నువ్వు స్వాతి నాయుడు నమ్మకం, అది చాలా డేంజర్, అది ఎప్పుడు కూడా దొంగని ప్రాస్టిట్యూట్ నమ్మకూడదు, నువ్వు ఏదో తనకు అవకాశాలు ఇస్తున్నాను అనుకుంటున్నా కానీ నీకే వెన్నుపోటు పొడిస్తుంది, 2 లక్షలు తమన్ గారి తీసుకున్నామని చెప్పిన వ్యక్తి కూడా ఆమెనని చెప్పిండు. రుజువు ఈయనే మొత్తం ఆమె చెప్పిందని చెప్పాడు. మీరు అడిగారా మరి స్వాతి నాయుడు? అవన్నీ అడిగామనే కదా ఈ వీడియోలు చేయడాలి. ఎందుకు ఇలా నువ్వు చెప్పావు, ఎందుకు అసలు ఇలా గొడవలు పెట్టావు, ఈ స్టేషన్ దాకా కారణం అయితే నువ్వే కదా అని అడిగితేనే ఈ వీడియోలు బయటకు వచ్చినాయి. అది